హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరి ఒక్క రీసేల్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి. ఇదేంటంటే ఈస్ట్ సౌత్ ఫేసింగ్ అండి, సౌత్ అండ్ ఈస్ట్ అనమాట. అయితే 168 గజాలండి ఇది. రీసేల్ అండి ఇది. పాత బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగు. కట్టి ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ అంటున్నారు. ఒక 10 ఇయర్స్ అనుకుందాం మనం. పోనీ ఒక 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట. బాగుంది కదా, మంచి లొకేషన్లో అయితే ఉందండి. రోడ్డు పాయింట్లో అయితే బిల్డింగ్ ఉందండి. కానీ వర్క్ అయితే పెద్ద వర్క్ ఏం లేదు కానండి, కొంచెం పెయింట్లు వేసుకుంటే కనుక బిల్డింగ్ చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తే, ఐ మీన్ కొంచెం లుక్ ఉంటుంది. గ్రాండ్ లుక్ అయితే కాదు, కొంచెం లుక్ ఉంటుంది అనమాట. అంటే చూసారు కదా, గోడలు అవి కూడా మనకి నీట్గా అనిపించలేదు. వన్స్ అదొకటి నేను ఈవినింగ్ టైం తీసానండి, చల్లగా ఉంది కదా అని చెప్పి ఈవినింగ్ టైం వెళ్ళి 7:30 అట్లా అయింది టైము, అప్పుడు తీసాను అన్నమాట వీడియో అయితేనే. ఇది డబుల్ బెడ్రూమ్ అండి, వితౌట్ కబోర్డ్ వర్క్స్ అండి. ఇది రీజనబుల్ ప్రైస్, చాలా 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 లో బడ్జెట్ హౌస్ అండి. ఎందుకంటే ఓల్డ్ బిల్డింగ్ కదా, గజాలు కూడా ఎక్కువ అండి. 168, 165 అనుకోండి, 168 ఫైనల్ అనుకోండి గజాలు. 168 గజాలు, సౌత్ ఈస్ట్ బిల్డింగ్ అండి. 10 ఇయర్స్ ఓల్డ్, రీజనబుల్ ప్రైజ్. ఓకేనా, వితౌట్ కబోర్డ్ వర్క్ అండి. కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. మీరు ఎవరైనా కొనుక్కుంటే కనుక మీరు చేయించుకోవాలి కబోర్డ్ వర్క్. పెయింట్లు అది 100% మనం వేయించుకోవాలండి. పెయింట్లు వేయించుకోవాలి, కొంచెం వాష్రూమ్ డోర్స్ అవి కూడా మనం చేయించుకోవాలి. ఎలానో ఓల్డ్ హౌస్ ఉంటే కొంచెం వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్, అంత వర్క్ ఏం లేకుండా అయితే ఉండదు, కంపల్సరీ వర్క్ ఉంటుంది. అయితే సెకండ్ హ్యాండ్లు కదండి. కానీ లో బడ్జెట్లో కావాలనుకుంటే కనుక ఈ హౌస్ పెట్టుబడి పెడితే కనుక బాగుంటుందండి. ఒక 2 lakhs అట్లా పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది. గజాలు ఎక్కువ కదండి, ఆ రేటుకి రావడమే అక్కడ చాలా రేర్ అన్నమాట. మీకు రేటు అండ్ లొకేషన్ కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోతో ఇది. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. చూసారా, ఎవరు లేకపోవడంతో ఎంత గత్తరైగా ఉందంటే హౌస్. అంతే కదండి, ఏదైనా మనం ఉండి మన హౌస్ని జాగ్రత్తగా చూసుకుంటే అది వేరేగా ఉంటుంది. ఎవరు లేకుండా అలా వదిలేస్తే ఎలా ఉంటుందండి ఇల్లు అనేది. దానికి ఉదాహరణ ఒక హౌస్ని చూసామంటే మనం చెప్పేయచ్చు అనమాట. ఎవ్వరు లేకుండా తాళం వేసి ఉంచితే హౌస్ ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇదిగా ఉంటుంది అనమాట. మనం ఉండి మనుషులు ఎవరికైనా అద్దెకిచ్చుకున్నా పర్వాలేదు, లేదంటే మన వాళ్ళు ఎవరికైనా ఉత్తినేయించుకున్నా పర్వాలేదు కదండి. అలాగా ఉంచి పాడు చేసుకునే కన్నా ఎవరికైనా లేని వాళ్ళకి ఉత్తినేచ్చే వాళ్ళు శుభ్రం చేసి దీపం పెడతారు కదా. అలా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా హౌస్ కొనుక్కుంటే మీరు ఉంటే ఓకే, లేదు అనుకుంటే కనుక అద్దెకి ఇచ్చుకోండి. ఒకవేళ మాకు వద్దంటే అద్దెకి కూడా ఇవ్వమనుకుంటే లేని వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఇవ్వండి. అంటే మీరు కొనుక్కుని అద్దెకిమ్మని నేను చెప్పట్లేదండి, నన్ను అర్థం చేసుకోండి ఒకసారి. ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంది కదండి హౌసు, ఇలా ఖాళీగా ఉంచుకునేటట్టుగా ఎవరికైనా తక్కువ అద్దెకో లేకపోతే కొంచెం శుభ్రం చేసుకోండి అనేటువంటి వాళ్ళకు ఎవరికైనా ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు సేల్స్ పెట్టినప్పుడే మనం చెప్పేస్తారు కదా, మేము ఇన్నాళ్ళ బిల్డింగ్ అమ్మకం పెట్టామమ్మా, ఇన్నాళ్ళు అమ్మేస్తే మీరు వెళ్ళాలని చెప్తే వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేదంటే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దెలు కట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. చిన్న చిన్న ఫ్యామిలీలు కూడా అద్దెలు కట్టుకోలేని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా మీరు దయతలిసి ఇలాంటి ఇల్లు ఇచ్చారంటే మీ ఇల్లు శుభ్రంగా ఉంటుంది. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, నీట్గా ఉందనుకోండి ఇల్లు, వెంటనే కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఇలా ఖాళీగా ఉంటే ఏముంటుందండి, మీరు ఎంత శుభ్రం చేసినా ఏదో టైంలో మీరు వెళ్ళి మనుషులను పెట్టి శుభ్రం చేస్తారు. కానీ మళ్ళీ ఒక 2 days ఆఫ్టర్ 3 daysకి మళ్ళీ మామూలుగానే అయిపోతాయి బిల్డింగ్లు. అందు గురించి నేను చెప్పేది ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఖాళీగా ఉన్న బిల్డింగ్లు ఏమైనా ఉంటే కనుక అద్దెకి వస్తే అద్దెకి ఇచ్చుకోండి. ఇన్ కేస్ అద్దెకి లేకపోతే ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం చిన్న ఫ్యామిలీ అద్దె ఇవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉత్తినే ఉండండి అమ్మా అని చెప్పి ఇచ్చారనుకోండి,
వాళ్ళు మీ ఇంటిని శుభ్రం చేస్తారు కదా, అది ఫ్రెండ్స్. నాకెందుకో ఈ ఇల్లు చూసిన తర్వాత అంత బాధ అనిపించింది. నిన్న పెద్ద ఇల్లు ఇలా ఖాళీగా వదిలేశారు, ఎందుకు ఇలా చేశారని నాకు కొంచెం బాధ అనిపించింది, అందుకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.